జ్వాలాముఖి యోగం డిసెంబర్ 2025. జ్వాలాముఖి యోగం సంవత్సరం 2025 చివరి 20వ తారీఖు. ఈ తేదీన జాగ్రత్తగా ఉండండి, పెద్ద అశుభం ఏర్పడుతుంది. ఈ 5 పనులు ఎట్టి పాటికి చేయకండి, సమయం తెలుసుకోండి. జ్వాలాముఖి యోగం 2025 తేదీ, సమయం ఈ సంవత్సరం చివరి 20వ తేదీ అంటే డిసెంబర్ 20వ తారీఖు నాడు ఒక పెద్ద అశుభం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ అశుభ యోగంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. తప్పుడు నిర్ణయాలతో శుభకార్యాలు చేస్తే మీకు అశుభంగా మారవచ్చు. దాని పూర్తి ఫలితం మీకు లభించదు. పంచాంగం ప్రకారం డిసెంబర్ 2025లో జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. జ్వాలాముఖి యోగం ఎలా ఏర్పడుతుంది? జ్వాలాముఖి యోగం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? జ్వాలాముఖి యోగంలో ఏ 5 పనులు చేయకూడదు తెలుసుకుందాం. దృక్పంచాంగం ప్రకారం డిసెంబర్ 20 శనివారం నాడు జ్వాలాముఖి యోగం ఉదయం 7:12 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 1:21 వరకు ఉంటుంది. ఈ విధంగా చూస్తే సూర్యోదయం 7-9 గంటలకు కొద్ది సమయం తర్వాతే ఈ అశుభం ఏర్పడుతుంది. తర్వాత అశుభ జ్వాలాముఖి యోగం రోజంతా ఉంటుంది. అందువల్ల మీరు డిసెంబర్ 20 నాడు మొత్తం రోజు ఎటువంటి శుభకార్యాలు చేయలేరు. జ్వాలాముఖి యోగం ఎలా ఏర్పడుతుందంటే, జ్వాలాముఖి పర్వతం వచ్చినప్పుడు జ్వాలాముఖి అంటే లావా అనమాట. జనరల్గా పర్వతం నుండి బయటకు వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తుంది. దాని నుండి మండుతున్న లావా బయటకు వస్తుంది. ఇది ఇతరులకు అశుభకరమైనది మరియు అమంగళకరమైనది. పంచాంగం ఆధారంగా చూస్తే ఏ రోజున ప్రతిపద తిథి మరియు మూల నక్షత్రం ఉంటాయో, అలాగే ధనుసు రాశి ఉంటే జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. డిసెంబర్ 20న పుష్య శుక్ల ప్రతిపద తిథి ఉదయం 7:12 గంటలకు ప్రారంభమవుతుంది మరియు రోజంతా ఉంటుంది. అలాగే మూల నక్షత్రం ఉదయం నుండి రాత్రి 1:21 వరకు ఉంటుంది. ఈ రోజు ధనుస్సు రాశిలో చంద్రుడు మరియు సూర్యుడు ఉంటారు. ఈ కారణంగా సంవత్సరం చివరి 20వ తారీఖున డిసెంబర్ 20 నాడు జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. జ్వాలాముఖి యోగం ఏర్పడడానికి మరికొన్ని కారణాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఈ అశుభ యోగం ఏర్పడుతుంది. జ్వాలాముఖి యోగంలో ఏమీ చేయకూడదు. జ్వాలాముఖి యోగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేయకూడదు, ఎందుకంటే అది కొత్తగా వివాహమైన జంటకు అశుభంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ఉన్నందున వివాహాలు జరగవు. జ్వాలాముఖి యోగంలో ఎవరికి తమ కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయకూడదు. అది ఆ ఇల్లు మరియు కుటుంబం యొక్క సుఖము శాంతి కోసం శుభంగా ఉండదు. జ్వాలాముఖి యోగంలో రోజు ఎటువంటి కొత్త పని ప్రారంభించకూడదు. మీరు దుకాణం తెరవాలనుకున్నా, కొత్త ఉద్యోగంలో చేరాలనుకున్నా, ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకున్నా ఈరోజు జ్వాలాముఖి యోగంలో ఉందని చూసుకోండి. జ్వాలాముఖి యోగంలో గర్భధారణ, ఉపనయనము, ముండనము మరియు శుభ సంస్కారాలు చేయకూడదు. ఈ పనులన్నీ నిషేధించబడ్డాయి. జ్వాలాముఖి యోగంలో వ్యవసాయం కోసం విత్తనాలు నాటకూడదు, పంట కోత నిషేధించబడింది. జ్వాలాముఖి యోగంలో భూమి, వాహనము, దుకాణము, ఇల్లు, ఫ్లాట్ మరియు కొత్తవేవి కొనుగోలు చేయకూడదు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.